ఏంటంటే గత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఓనర్లకు భవన నిర్మాణ కార్మికులకు అంతమందికి కూడా చాలా ఇబ్బంది అయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అన్నమాట. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చినాక ఇసుక పాలసీ గురించి మర్చిపోయారండి. ఇప్పుడు ఏమవుతుందంటే భవన కార్మికులు, ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు, లేబర్ కూడా అంతమంది కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందండి. ఒక ట్రాక్టర్ అంటే 5 కుటుంబాలు బతకవలసిన బతుకండి. ఒక డ్రైవరు, ఓనరు, 3 లేబర్ కుటుంబాలకు బతకవలసిన బతుకు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారండి. అంతమంది కష్టాలను కూడా తీర్చాలని ప్రభుత్వం దయ ఉంచి, మా మీద దయ ఉంచి, మా లేబర్ యొక్క దయ ఉంచి మమ్మల్ని ఆదుకొని ఇసుక ఉచిత పాలసీని ఇస్తామన్న మాట మీద నిలబెట్టుకొని ఈ యొక్క ఉచిత ఇసుక పాలసీని త్వరలో అమలు చేసి మా అందరినీ కూడా ఒక ఉపాధి కల్పిస్తాను కోరుకుంటూ ఈ సిఐటి ఆధ్వర్యంలో 2, 3, 4 తారీఖుల్లో మేము నిరాహార దీక్ష చేయడానికి 4వ తారీఖున అది భారీ ర్యాలీ 4 రోడ్లు జంక్షన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా అది భారీ ర్యాలీ చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. దయచేసి ప్రభుత్వం గారు, కలెక్టర్ గారు మమ్మల్ని స్పందించి, మా మీద స్పందించి వెంటనే ఈ యొక్క సమస్యకు పరిష్కారం తీసుకోవాలని మరి కూర్చున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటప్పుడు ఇసుక ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు మన తెలుగుదేశం కూటమి వచ్చింది. ఇప్పుడు కూడా అదే ఇబ్బందులు పడుతున్నాము. ఇసుక లేదు, అందరూ ఇబ్బంది. ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రాక్టర్ ఓనర్లు, లేబరు, తర్వాత వర్క్ నడవక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ట్రాక్టర్ ఈఎంఐలు కట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 10 నెలలు బట్టి పూర్తిగా పళ్ళు తిరగలేదు. మేము ఈఎంఐలు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మన తెలుగుదేశం వచ్చిన తర్వాత మనకి ఉచిత ఇసుక ఇస్తామన్నారు. ఇప్పటికీ కూడా మాకు ఎటువంటి పరిష్కారం రాలేదు. 100 రోజులు పైగా అయిపోయింది మన కూటమి వచ్చి. ఏదో ఒక విధంగా మా అందరికీ ఉపాధి కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. అందుచేతనే ఈ ధర్నా చేస్తున్నాం మేము.